పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరిఖని పట్టణంలో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మైసమ్మ ఆలయాలపై విధ్వంసం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు గోదావరిఖని ప్రజలు చూపుతున్న ఆవేదనను అర్థం చేసుకొని ప్రభుత్వం వెంటనే స్పందించి దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండంలో 48 మైసమ్మ విగ్రహాలను తొలగించడము చాలా బాధాకరమైన విషయము. భక్తులకు, ప్రజలకు మరి నాకు చాలా బాధ కలిగింది. ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఇమ్మీడియట్గా మంత్రి శ్రీధర్ బాబు గారితో మన రామగుండంలో పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో ఇంత పెద్ద నిర్ణయము మరి భక్తులకు ఎంతో హాని కలిగించింది, బాధ కలిగించింది అని చెప్పి వారితో మాట్లాడుతాను. మరి అదేవిధంగా వారిని కూడా అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళు ఎందుకు ఇట్లా చేసిన, భక్తులకు ఎందుకు ఇంత బాధ కలిగించే పనులు చేస్తున్నారని చెప్పి దాని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారికి తీసుకెళ్లి వారిని కూడా ఈ విషయం పైన పరిష్కారం చేయాలని చెప్పి కోరుతాను. ఖచ్చితంగా రామగుండ ప్రజలందరికీ న్యాయం జరిగేటట్టు మేము పనిచేస్తామని చెప్పి మళ్ళొకసారి అందరికీ ధైర్యంగా ఉండి భరోసా ఇవ్వడానికి ముందుకొచ్చాము. ఈ విషయంపై ఖచ్చితంగా అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలి, ఆలయాలు కట్టించాలని చెప్పి నేను వారిని కోరుతాను.